హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులను రేపు ఏ జిల్లాలలో విడుదల చేయాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొన్నటిదాకా విడుదల చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయనున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెలలో ఏ తేదీ నుంచి అయితే పూర్తి స్థాయిలో విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. తెలంగాణలో దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బుల కోసం, మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తే ఇటు పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి ఒకటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులపైన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఎవరైతే 2000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటారో వారందరికీ 4000 రూపాయల పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు. ఇక ఎవరైతే వికలాంగులు 4000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో ప్రతి నెల వారందరికీ 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 44 లక్షల మందికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు నిధుల సర్దుబాటు అయితే చేయబోతుందన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇక ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు జీవోనైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే చివరి వారం నుంచి తెలంగాణలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై